అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 21వ తారీఖు ఏప్రిల్ నెల 2024 నుంచి 27వ తారీఖు ఏప్రిల్ నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే కుజుడు కుంభరాశి నుంచి మీనరాశికి, శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశికి మారుతున్నారు. దీని ప్రభావం 12 రాశులపైన ఎలా ఉంటుందో కూడా ఇవాళ తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం గ్రహస్థితి చూసుకుంటే రవి, గురు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, కుజుడు శని కుంభరాశిలో, రాహు శుక్ర బుధగ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ, చంద్రుడు కన్యా, వృశ్చికం, తుల 3 రాశులు ప్రవేశిస్తున్నాడు. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం పైన నేను ఇచ్చిన 3 నెంబర్లలో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. 50 పేజీల జాతకాన్ని మీకు 15 నిమిషాల్లో చక్కగా చదివి మీకు రికార్డు కూడా చేయించడం జరుగుతుందన్నమాట. దీనికంతా గురుదక్షిణ ఉంటుంది. మీరు మీ డీటెయిల్స్ పంపించండి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ముఖం కనిపించే ఒక ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేయి, మగవాళ్ళు కుడి చేయి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు చక్కగా చెప్పడం జరుగుతుంది. పరిహారంగా సింపుల్గా చెప్పడం జరుగుతుంది. నా ఛానల్ పేరే మీకు తెలుసు, thesimple.astrologer.com. అంటే మీరందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి కోసం నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకు, స్నేహితులకు తెలియజేసి మా కృపకు పాత్రలు అవుతారని చెప్పేసి కూడా తెలియజేస్తూ, వృశ్చిక రాశి వాళ్ళందరికీ 21వ తారీఖు ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్ వరకు కుజగ్రహం యొక్క మార్పు కుంభరాశిలో నుంచి మీనరాశికి వెళ్ళడం ఎంతో అద్భుతాన్ని కలిగిస్తుంది. ఎంతో మానసిక ఉల్లాసాన్ని, ధైర్యాన్ని కలిగి ముందుకు దూసుకు వెళ్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధిస్తారు. అలాగే శుభకార్యాల్లో పాల్గొంటూ ఉంటారన్నమాట. ముఖ్యంగా శుక్రుడి యొక్క మార్పు మీనరాశి నుంచి మేషరాశికి రావడం వల్ల భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉంటాయి. ఖర్చులు కూడా బాగా అదుపులో ఉంటాయన్నమాట. ధనస్థానం బాగుంది. కుటుంబంలో సంతోషం, ఆనందం కలిగి ఉంటారు. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, వాహనాలు, ఇల్లు అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. సంతానం విషయంలో ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ పురోగతి సంతోషించే సమయం చాలా దగ్గరగా వచ్చింది. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. భార్య భర్తల మధ్య చిన్న చిన్న తగులకు అవకాశం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళకు ఇంకా కొంత సమయం పట్టే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అదృష్టం ఈ వారం బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుని ముందుకు వెళ్తారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో ఎంత శ్రమించినా కూడా కోస్తా గుర్తింపు తక్కువగానే ఉంటుంది. అయినా కూడా మీరు మీ యొక్క పట్టుదలను వదలకుండా అదే పనిలో ఉండండి. త్వరలో మీకు మేలు జరుగుతుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం అంతా దూసుకు వెళ్తారు. వృశ్చిక రాశి వాళ్ళకి ఖర్చులు కూడా ఈ వారం బాగా అదుపులో ఉంటుందని ముందే చెప్పాను. ఇక మీరందరూ కూడా ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం కుమారం శక్తిమంతం తం మంగళం ప్రణవం అనే మంత్రాన్ని చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. మీరందరూ కూడా 12 రాశుల యొక్క స్థితి ఎలా ఉందో విన్నారు కదా. మరి మీ రాశి ఫలం తెలుసుకున్నట్టుగానే మీ జాతక ఫలం కూడా తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ జాతకాలు రెడీ చేసి మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకం మొత్తం కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీ లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, దశ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని బట్టే మీ భవిష్యత్తు అనేది ఉంటుందని కూడా నిర్ణయించుకోవాలి. తప్పకుండా నన్ను సంప్రదిస్తారని, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోరని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.